ఎప్పుడో స్కూల్లో సార్ చెప్పినట్టు గుర్తు. వాచ్ అంటే ఏంటో తెలుసా అని అడిగారు. హా, టైం అని చెప్పాం. అప్పుడు సార్ అన్నారు, వాచ్ అంటే టైమే కాదు, వాచ్లోని 5 అక్షరాలకు అర్థం చెప్తాను వినండి అన్నారు. మేమెంతో ఉత్సాహంగా విన్నాం. వాచ్లో డబ్ల్యూ అంటే వాచ్ యువర్ వాక్. నలుగురిలో నువ్వున్నప్పుడు నీ నడిచే విధానం ఎలా ఉందో చూసుకో. యాక్షన్స్, వాచ్ యువర్ యాక్షన్స్. నీ నడవడిక ఎలా ఉందో చూసుకో. నలుగురితో నువ్వు మంచిగానే ప్రవర్తిస్తున్నావా లేదా? వాచ్ యువర్ టాక్, వాచ్ యువర్ థాట్స్. నీ మాట తీరు ఎలా ఉందో, అది మర్యాదగానే ఉందా లేదా చూసుకో. ఒకరిని ఇబ్బంది పెట్టేలా ఉంటే మార్చుకో. నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? చెడు ఆలోచనలు నీ మెదల్లోకి వస్తే వాటిని తుంచిపడేయ్. వాచ్ యువర్ క్యారెక్టర్. నీ ప్రవర్తన ఎలా ఉంది? నలుగురితో మంచిగానే ఉంటున్నావా? అభ్యంతరకరంగా ఉంటే, ఎదుటి వారితో నీ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటే దాన్ని మార్చేసుకో. వాచ్ యువర్ హ్యుమానిటీ. నీకు మానవత్వం ఉందా? ఎవరైనా బాధలో ఉంటే స్పందిస్తున్నావా లేదా చూసుకో అన్నారు. అవును, నిజమే కదా. నలుగురిలో ఉన్నప్పుడు మనం ఇష్టం ఉన్నట్టు కాదు కదా ఉండాల్సింది. అందరూ మనల్ని గమనిస్తారు. అలాంటప్పుడు మన ప్రవర్తన ఎంతో మంచిగా ఉండాలి కదా. అలా అని నటించొద్దు. మనలో ఏదైనా చెడు ఉంటే దాన్ని మంచిగా మార్చుకుంటే మనకే మంచిది కదా, మన భవిష్యత్తుకే మంచిది కదా. ఏమంటారు?